హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేఎస్ఐజే ట్యూటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే అనదర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి మనకి 5th సెమిస్టర్ బీకామ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంటుంది, కాస్ట్ అకౌంటింగ్ అనేది. పేపర్ కోడ్ చూసుకున్నట్లయితే S5551 అనమాట. మనకి ఈ క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే మనకి 2021లోది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి 2021లో వచ్చినది, అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అనుకుంటా. కాబట్టి ఇక్కడ మనకి 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ 75 మార్క్స్కి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సెక్షన్ ఏలో 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టోటల్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్లో మనము 5కి అయితే ఖచ్చితంగా అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 5 25 మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు సెక్షన్ ఏలో. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కాస్ట్ సెంట్రీ, మనకి కాస్ట్ సెంట్రీ అనేసి ఇచ్చారు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ కాస్ట్ అకౌంటింగ్, మనకి కాస్ట్ అకౌంటింగ్కి డెఫినేషన్ రాసి దాని గురించి కొంచెం వివరించినట్లయితే మీకు 5 మార్క్స్ పడిపోతాయి అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇన్వెంటరీ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వెంటరీ మెథడ్స్ని అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. అండ్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్యాల్కులేట్ ఈఓక్యూ మీదనే మళ్ళీ మనకి క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, కాబట్టి ఈఓక్యూని ఏ విధంగా క్యాల్కులేట్ చేయాలనేసి మీరు ఒకసారి కాదు 3 సార్లు కాదు చాలా సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ పేపర్లో అయితే ఈఓక్యూని క్యాల్కులేట్ చేయడానికి సంబంధించినటువంటి అకౌంట్స్ ప్రాబ్లం అయితే అడుగుతూనే ఉన్నాడనమాట. మనకి 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫీఫో లీఫోని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ని, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మీకు 10 మార్క్స్, అదే 5 మార్క్స్, సారీ ఫ్రెండ్స్ 5 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ ఐడల్ టైం అడిగాడు. ఐడల్ టైం ఇది సెకండ్ టైం రిపీట్ కావడం, కాబట్టి ఐడల్ టైంని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 7th క్వశ్చన్ చూడండి, టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ కాస్ట్. మనకి ప్రాసెసింగ్ కాస్టింగ్కి టైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్స్ని అయితే వివరించమంటున్నాడు. వివరించినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మార్జినల్ కాస్టింగ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇది ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే మనకి 2021లో వచ్చినటువంటి 5 మార్క్స్ క్వశ్చన్స్, టోటల్ 8 క్వశ్చన్స్. మనకి ఎవ్రీ టైము అంటే 2018 వరకు మనకి ఏం జరిగింది అంటే మనకి 4 వచ్చేసి థియరీ క్వశ్చన్స్ ఇచ్చేవాళ్ళు, 3 వచ్చేసి థియరీ క్వశ్చన్స్ ఇచ్చేవారు. 5 వచ్చేసి సారీ ఫ్రెండ్స్, సారీ టోటలీ రాంగ్, నేను కన్ఫ్యూజన్లో ఉన్నా. 3 వచ్చేసి అకౌంట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఒక రిమైనింగ్ 5 వచ్చేసి మనకి థియరీ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ అకౌంట్స్ నుంచి ఒకటి అడిగారు, మిగతావన్నీ థియరీ క్వశ్చన్సే అడిగారు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇది అంటే థియరీ ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓన్లీ అకౌంట్స్ ఒకటే నేర్చుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి థియరీని కూడా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినట్లయితే మీరు స్కోర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ బిలో మనకి 10 మార్క్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఒక్కొక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు ఇస్తారు. 2 క్వశ్చన్లకు గాను ఒక క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆన్సర్ చేసిన దానికి 10 మార్క్స్ చొప్పున టోటల్ 5 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. 5 యూనిట్ నుంచి 5 10s 50 మార్క్స్ అయితే మీరు సెక్షన్ బిలో స్కోర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాస్ట్ కాంపోనెంట్స్, కాస్ట్ కాన్సెప్ట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్స్. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఇది క్వశ్చన్ మార్చాడనమాట. ఇట్లా క్వశ్చన్ మార్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, కాబట్టి మనకి ఈ థియరీలో మనకి మినిమం ఒక యూనిట్ నుంచి 4-5 క్వశ్చన్లను అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 4-5 క్వశ్చన్లు ప్రిపేర్ అయినారనుకోండి, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు కదా. ఓకే, మినిమం 3 క్వశ్చన్స్ కన్నా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతిసారి ఏమడిగేవాడు, కాస్ట్ అకౌంటింగ్కి నెక్స్ట్ మేనేజ్మెంట్ అకౌంట్స్కి డిఫరెన్స్ అడిగేవాడు. ఫస్ట్ టైం ఈ క్వశ్చన్ చేంజ్ చేశాడు, కాబట్టి క్వశ్చన్స్ చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాస్ట్ కాన్సెప్ట్స్ అండ్ దేర్ క్లాసిఫికేషన్స్ అయితే అనేసి క్వశ్చన్ అయితే అడిగాడు అనమాట. నెక్స్ట్ దాన్ని అన్నా చేయొచ్చు, లేకుంటే మనము నెక్స్ట్ క్వశ్చన్స్ అకౌంట్స్ మీద ప్రాబ్లం అడిగింటాడు. ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ప్రిపేర్ ఏ కాస్ట్ షీట్. ఈ కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయడానికి క్వశ్చన్ అయితే మనకి మారలేదు, కాబట్టి అకౌంట్స్ని మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయండి. డిఫరెంట్గా ఉంటుంది అకౌంట్స్ అనేది. ఒక్కో అకౌంట్ ప్రాబ్లం ఒక్కో విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. కాకపోతే మనం వేయాల్సిన ట్యాబ్లర్ ఫామ్స్ డీటెయిల్స్ సిమిలర్గానే ఉంటాయి. అదొకటి మీరు చూసుకున్నట్లయితే ఈజీగా అయితే అకౌంట్స్ని చేసేయచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి 10 మార్క్స్వి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మెటీరియల్ కంట్రోల్ మీద అయితే అడిగాడు క్వశ్చన్. ఓకేనా, మెటీరియల్ కంట్రోల్ మీద అడిగాడు క్వశ్చన్. మెథడ్స్ ఆఫ్ మెటీరియల్ కంట్రోల్ అండ్ వాట్ ఈజ్ మెటీరియల్ కంట్రోల్ అనేసి అడిగాడు. దీనికి 10 మార్క్స్ అనమాట మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే. నెక్స్ట్ ప్రాబ్లం అంటే అకౌంట్స్ చూసుకున్నట్లయితే మనకి
ఫ్రమ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ ప్రిపేర్ స్టోర్ లిజర్స్ యూజింగ్ ద మెథడ్ ఆఫ్ లీఫో. లీఫోని యూటిలైజ్ చేసుకొని మనకి స్టోర్స్ లిజర్ని అయితే ప్రిపేర్ చేయమంటున్నారు. సమ్ డీటెయిల్స్ని అయితే కింద మనకి ఇచ్చాడనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 క్వశ్చన్లు ఏదో ఒక దానికైతే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది సెకండ్ యూనిట్ నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి థర్డ్ యూనిట్ నుంచి చూద్దాం. థర్డ్ యూనిట్లో చూసుకున్నట్లయితే డిఫైన్ ఓవర్ హెడ్ అండ్ డిస్క్రైబ్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఓవర్ హెడ్స్ అనేసి టోటల్గా డిఫరెంట్గా అయితే వచ్చింది అనుకోవచ్చు. 2021లో అయితే మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని డిపెండ్ చేసుకొని మీరు ప్రిపేర్ అయినప్పటికీ ఈడ కొంచెం ఇబ్బందికి గురి అవ్వాల్సి వస్తుంది. కాకపోతే అకౌంట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకైతే అడ్వాంటేజే, ఎందుకంటే మెథడ్ అనేది చేంజ్ చేసే కూడా లేదు, సేమ్ మెథడ్సే అడిగాడు అనమాట అకౌంట్స్ నుంచి అయితే. థియరీ ఎవరైతే రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకైతే ఈ ఇబ్బంది అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్కిలో వచ్చిన క్వశ్చన్స్కి ఇప్పుడు వచ్చిన క్వశ్చన్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. కాబట్టి అకౌంట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి కాస్ట్ అకౌంట్స్లో. ఓకేనా, ఏ విధంగా అంటే నంబర్స్ ఏ విధంగా చేంజ్ చేసినా మెథడ్ సేమ్గా ఉంటుంది కాబట్టి మీరు ఏ విధంగా ఇచ్చినా కానీ స్కోర్ అయితే చేసుకుంటారు అండ్ పాస్ కూడా కాగలుగుతారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సేమ్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ఫ్యాక్టరీ దేర్ ఆర్ ఏ 2 సర్వీస్ డిపార్ట్మెంట్స్ S1 అండ్ S2 అండ్ 3 ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ P1 P2 P3 అనేసి సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి సేమ్ ఈక్వేషన్ మెథడ్ సిమ్యులేషన్ ఈక్వేషన్ మెథడ్ అనేసి ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ షోయింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 2 సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ ఎక్స్పెన్సెస్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ బై సిమ్యులేషన్స్ ఈక్వేషన్ మెథడ్ యూటిలైజ్ చేసుకొని మనకి స్టేట్మెంట్ అయితే ప్రిపేర్ చేయమంటున్నాడు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 12th క్వశ్చన్ అనేది మనకి 4th యూనిట్ నుంచి వస్తుంది. 4th యూనిట్లో ప్రాబ్లమ్స్ చూడండి, అంటే అకౌంట్స్ చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ కంపెనీ ప్రాసెస్ త్రూ ఏ 3 డిస్టింక్ట్ ప్రాసెసెస్. మనకి లాస్ట్ టైం అయితే 2 ప్రాసెస్సే అడిగాడు అనమాట, అంటే 2 ప్రాసెస్ గుండా పోతుంది అనేసి అడిగాడు. కానీ ఇక్కడ ఇంకొక అనదర్ ప్రాసెస్ని అయితే యాడ్ చేశాడు 3 ప్రాసెస్ని. కాబట్టి ఈ 3 ప్రాసెసెస్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలనేది కూడా మీరు నేర్చుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ విధంగా అడిగినప్పుడు మీరు టోటల్ డిఫరెంట్ అయిపోతుంది. అంటే నేర్చుకునేది 2కే నేర్చుకున్నా 3 ఇచ్చినప్పుడు నేను ఎట్లా చేయాలా అనేసి కన్ఫ్యూజన్లో పడిపోతారు. కాబట్టి ఇది బాగా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనదర్ ప్రాబ్లం వచ్చేసి ఏ ప్రోడక్ట్ ప్రాసెస్ త్రూ ఏ 3 ప్రాసెసెస్ A, B, C అండ్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. అండ్ ఇదంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు క్యాలిక్యులేట్ చేయమనేసి అంటే కాస్ట్ షీట్ని ప్రిపేర్ చేయమనేసి అడుగుతున్నాడు అనమాట. అంటే ప్రాసెస్ అకౌంట్స్ ఏదైతే ఉంటుందో దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 5th యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ వేరియడ్ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేసి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి క్యాల్కులేట్ P/V రేషియో అండ్ ఫిక్స్డ్ కాస్ట్ని అయితే క్యాల్కులేట్ చేయమంటున్నాడు. అంటే వాటితో పాటు టోటల్ 5 అయితే క్యాల్కులేట్ చేయమంటున్నాడు. బ్రేక్ ఈవెన్ సేల్స్ని అండ్ సేల్స్ టు ఎన్ ప్రాఫిట్ 50,000, ప్రాఫిట్ వెన్ సేల్స్ 2 lakhs. అంటే 2 lakhsకి సేల్స్ చేసినప్పుడు ప్రాఫిట్ ఎంత వస్తుందో క్యాల్కులేట్ చేయమంటున్నాడు. అండ్ 50,000ని ప్రాఫిట్ని గెయిన్ చేయాలంటే సేల్స్ని ఏ విధంగా చేయాలనేసి మనకి మొత్తం ఈ విధంగా అయితే 5 అయితే క్యాల్కులేట్ చేయమనేసి ఇచ్చారు. ప్రతిసారి 3 క్యాల్కులేట్ చేయమంటున్నారు, కానీ ఈసారి అయితే 5 అడిగాడు. టోటల్గా డిఫరెంట్గా వచ్చింది అనుకోవచ్చు. స్టూడెంట్స్కి అయితే చాలా డిఫికల్ట్గా వచ్చింది అనుకోవచ్చు క్వశ్చన్ పేపర్ చూసుకున్నట్లయితే. ఎందుకంటే ప్రీవియస్గా ఏవి రిపీట్ అవుతాయో అవే వస్తున్నాయంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అవే వస్తున్నాయంటే మనకి ఈజీగా ఉన్నట్టు క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమం. కానీ ఇట్లా డిఫరెంట్గా అడిగేసేసరికి మనకి ఏమవుతుంది, డిఫికల్టీ లెవెల్ అంటే క్రిటికల్గా అవుతుంది. ఓకేనా. అన్నీ ప్రిపేర్ అయ్యేవాడైతే గెయిన్ కాగలుగుతాడు, కానీ ప్రీవియస్ పేపర్స్ వచ్చేవి ప్రిపేర్ అయ్యేవాడికైతే కొంచెం డిఫికల్టీ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే బి క్వశ్చన్ చూడండి. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ క్యాల్కులేట్ ద మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. ఫ్రెండ్స్ ఈసారి ఈల్డ్ వేరియన్స్ అడిగాడు, అంటే మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఇది లాస్ట్ టైం ఎప్పుడు ఈల్డ్ వేరియన్స్ అనేసి ఎప్పుడు మెన్షన్ చేయలేదు. ఓకేనా. కానీ ఈసారి అయితే ఈల్డ్ వేరియన్స్ అడిగాడు. ఇక్కడ చూసుకున్నది 5th యూనిట్ నుంచి టోటల్గా డిఫరెంట్గా అయితే వచ్చేసింది. అంటే ఇవి అయితే కామన్గా ఉన్నాయి. బ్రేక్ ఈవెన్ సేల్స్ కానీ సేల్స్ టు ఎర్న్ ప్రాఫిట్ అంటే 50,000 ఈ టైప్లో ఉండేవైతే లాస్ట్ టైం వచ్చినవే, ఈజీగా అయితే రాయొచ్చు. కానీ ఈసారి అయితే టోటల్గా డిఫరెంట్గా అయితే క్వశ్చన్ పేపర్ వచ్చింది అనుకోవచ్చు 2021లో. కాబట్టి చాలా మంది ఏం చేస్తుంటారు, థియరీ క్వశ్చన్స్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చినటువంటి కొన్ని మోడల్స్ని ప్రిపేర్ అవుతుంటారు. కాబట్టి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని మీరు డిఫరెంట్ అకౌంట్స్ని మీరు
ట్రై చేస్తూ ఉంటే అప్పుడు మీరు ఏ విధంగా వచ్చినా కానీ మీరు ప్రిపేర్ అంటే ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా. ఇక్కడైతే మెయిన్ గెయిన్ అయ్యేది ఎక్కడ అంటే మనము ఈ థియరీ క్వశ్చన్స్లోనే గెయిన్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే థియరీ క్వశ్చన్స్ మనకి టోటల్గా దండిగా అడిగాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెక్షన్ ఏలో అక్కడే గెయిన్ అయ్యి పాస్ అవ్వాల్సిన ఛాన్సెస్ వస్తాయి. కానీ 10 మార్క్స్లో కూడా మినిమం ఒక్క క్వశ్చన్ కన్నా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది కదా మనం పాస్ కావాలంటే. 30 మార్క్స్ సెక్యూర్ చేసుకోవాలంటే మనకి 10 మార్క్స్లో కూడా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏదైనా పర్లేదు ఫ్రెండ్స్, మీరు నేర్చుకునేది అయితే రాసి రండి. ఎంటీ పేపర్స్ అయితే పెట్టి రాకండి రాదు అనేసి. ఓకేనా. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్ పేపర్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఈ విధంగా వచ్చినప్పుడు డిఫికల్ట్ అవుతుంది. కాబట్టి ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ తర ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇయర్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ 2022లో వచ్చినా కానీ మీరు రాసి పాస్ కాగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ బాయ్ నౌ.